అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు బిందుశ్రీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని, ఆ శ్రీనివాసుడి కరుణ కటాక్షం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మార్నింగ్ రొటీన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ మార్నింగ్ రొటీన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కామెంట్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అలాగే మరిన్ని వీడియోస్ తీయడానికి అవకాశం ఉంటుంది. నా ఛానల్ ఇంకో నలుగురికి సజెషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు చేసే ఒక చిన్న లైక్ నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి తొలిమెట్టు కింద మారుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంక ఇవాళ వచ్చేటప్పటికి పూజ అది ఏ విధంగా చేసుకున్నాను, టిఫిన్లు ఏంటి, పిల్లల్ని ఎలా రెడీ చేసుకున్నాను అన్నది వాళ్ళ వీడియో అనమాట. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది. ఇంకా ప్రొద్దున్నే నేను పూలైతే కోసుకొచ్చేసానండి. ఇది మా గార్డెన్లో పూచేటువంటి పెద్ద మందారం అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అంత రెడ్, వెనుక పక్క వచ్చేటప్పటికి గోల్డ్ కలరు, ఆ కాడు వచ్చేటప్పటికి గ్రీన్, ఆ పుప్పొడి వచ్చేటప్పటికి పసుపు. అసలు ఎంత అందంగా ఉందో. అంతేనండి, ప్రకృతి నుంచి వచ్చేటువంటి ప్రతిదీ ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు, ఇది కొన్ని చూస్తున్నారా, ఇదొక రకమైన మందారం. ఇది మొత్తం అంతా గంధం కలర్లో ఉండి లోపల వచ్చేటప్పటికి థిక్ మెరూన్ కలర్ అనమాట. అసలు ఎంత బాగుందో, విచ్చుకుని నాకు ఇంకా అందంగా కనిపించింది. నాకు బాగా నచ్చింది. ఆ కొమ్మనైతే ఆవిడని అడిగాను, ఈ మన తోటలో మన దొడ్డులో కాచిన పూలు కాదండి, పక్కన వాళ్ళవి మనకి పూలు తక్కువ వచ్చినాయి అనేసి ఇంకా ఆవిడని అడిగి కోసుకొచ్చుకున్నాను ఒక 4 పువ్వులు. ఆ కొమ్మని ఎప్పుడైనా ట్రిమ్ చేసినప్పుడు ఆ కొమ్మ ఇమ్మని అడిగాను అనమాట. ఇస్తానన్నారు. ఇంక ఇప్పుడు ప్రొద్దున్నే ఇంకేం చేస్తాను, నేను టీ పెడతాను. టీ పాలు ఖచ్చితంగా ప్రతిరోజు ఉండే రొటీనే అనమాట. ఇది చూపించి మీరు బోర్ అవుతారేమో కానీ ఇంట్లో చేసి నేనైతే బోర్ అవను. ఎందుకంటే ఖచ్చితంగా ప్రొద్దున్నే లెగ్గానే పిల్లలకి పాలు ఉండాలి, నాకు టీ ఉండాలి. ఈ 2 ఖచ్చితమైన పనులే కాబట్టి ఇంకా రోజు చూపిస్తున్నాను. ఎవరు ఇసుక చెందొద్దు అనమాట. ఇంకా పాలు అన్నీ పోసేసాక కొంత గిన్నె ఉంది, దాని మీద అయితే కొంచెం నీళ్ళు జీలకరిచ్చేసి పెట్టుకున్నాను అంత తోమేయడానికి అనేసి. అలాగే ఇంకోటి ఏంటంటే, పాలు బాగా పొంగిపోయేలాగా కాస్తే మీగడంతా గిన్నె కతుక్కుపోయి చాలా మీగడ వేస్ట్ అవుతుందండి. మీరు ఎవరైనా కాచే వాళ్ళు ఉంటే కనుక పాలు కాచుకుంటే నాకు ఏమైనా ట్రిక్ చెప్తారా? దానివల్ల చాలా మీగడ అన్నది వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా టీ కోసం అనేసి పిల్లలకి పాలు తీసేసాను. ఇంకా టీ కోసం అనేసి ఏం చేశానంటే, కొద్దిగా టీ పొడి అలాగే యాలకులు వేసేసుకుని ఇంకా టీ అయితే పెట్టేస్తా ఉన్నాను. ఇంక ఇవాళ వచ్చేటప్పటికి షుగర్ వేసానండి. ఇంకా నిన్న మొన్న షుగర్ వేయలేదు. ఇంకా మా వారు ఇవాళ ఏం చేశారండి, నువ్వు షుగర్ వేస్తేనే నేను టీ తాగుతాను, లేదని టీ తాగును టిఫిన్ చేయను అన్నారనమాట. ఇంకా అందుకోసం అనేసి మళ్ళీ ఆయనకి కొంచెం షుగర్ అనేది ఎక్స్ట్రా వేసి ఆయన కూల్ చేద్దాం అనేసి షుగర్ అన్నది ఎక్కువ వేసి ఇచ్చానమాట. ఈ ఒక్కరోజుకి మళ్ళీ రేపు నుంచి తక్కువ వేసి ఇస్తానమాట. కానీ పాపం ఇవాళ ఒక్కరోజు మాత్రం షుగర్ ఎక్కువ వేసి ఇచ్చేసాను. తప్పదండి, కొన్ని సార్లు చూసి చూడనట్టు వదిలేయాలి. వాళ్ళు పట్టు పెట్టారు కదా అని మనం పట్టు పెట్టామంటే మన మాట అస్సలు వినకుండా అయిపోతుంది అనమాట. అలాంటి మిస్టేక్లు చేయకుండా అప్పుడప్పుడు మా వారికి ఇలాంటి కొంచెం వెసులుబాటు ఇస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే వాళ్ళు మెదలకుండా గప్చుప్గా ఉండాలి అంటే. ఇంకా టీ ఇచ్చేటప్పుడు కూడా, ఇందులో షుగర్ వేసావా, అయితేనే తీసుకుంటా, లేదంటే నేను తాగను అనేసి అని అన్నారనమాట. షుగర్ వేసాను మహాన్ బావ, తాగండి అనేసి అని అన్నాక అప్పుడు చక్కగా తీసుకెళ్లి కూర్చొని తాగారనమాట. ఈ లోపు మా చిన్నది ఏంటంటే, గ్లాస్ తీసుకుని వచ్చి అమ్మ నాకు పోయి ఓ పక్క పాలు తాగేసింది, సింక్లో వేసేసింది, మళ్ళీ టీకి వచ్చేసింది అనమాట. టీ పిచ్చి అనమాట దానికి. టీ ఇవ్వకూడదు, ఇంకా పెద్దవాళ్ళం మేమే తాగకూడదండి, ఇంకా పిల్లలకి అస్సలు ఇవ్వకూడదు. కానీ అది టీ కోసం పడే పాటలు ఉంటాయి చూడండి, అన్ని కాదనమాట. ఆ గ్లాస్ తీసుకుని వచ్చి ఇంకా టీ పోసేదాకా మనల్ని తాగనివ్వదు, అది హాయిగా ఉండదు అనమాట. ఇంకా అందుకోసం అనేసి టీ పోసి ఇచ్చానమాట. ఈ లోపు నాకు ఇచ్చి అంటా ఉంది. కాలుతుంది అంటే కూడా ఏం లేదు. అందుకే ఒకసారి చేతికి దగ్గరగా పెట్టేటప్పుడు అమ్మో కాలుతుంది, వద్దులే నువ్వు చల్లారబెట్టి అంటుంది అనమాట. ఈ పిల్లలు చెప్తే అసలు వినే రకాలు కాదనమాట. ఇలాగ చేస్తూ ఉండాలి. మొత్తం లైట్లు ఫ్యాన్లు అన్నీ వేసేస్తా ఉన్నారు. నేను ఒకటి కట్టుకుంటా వస్తూ ఉన్నాను. ఇప్పుడు కాసేపు అయితే కూర్చుని టీ తాగేశాను. ఇవాళ పాపకి హాలిడే అండి. అదే ఏదో రంగులు చల్లుకుంటే పండగ ఉంది కదా, దాన్ని ఏదో అంటారు, గుర్తొస్తే చెప్తాను ఉండండి.
అదేంటి ఇంక ఇప్పుడు ఏంటంటే కొన్ని చూసారా లేస్ వచ్చి ఫ్యాన్ కట్టలేదు, ఏమి కట్టలేదు అనమాట. వచ్చేసి చక్కగా టీవీ కాడ కూర్చుంది. ఇంకా ఫ్యాన్ అయితే కట్టేస్తున్నాను. కరెంటు బిల్లు కోసమేమో నేను చూస్తా ఉన్నాను. ఒక్కరికి కూడా ఇంట్లో కరెంటు బిల్లు గురించి శ్రద్ధ లేదు. నాకైతే అనిపిస్తా ఉంది వదిలేద్దాం, ఒకసారి కరెంట్ బిల్ ఎక్కువ వస్తేనే కానీ మా వారికి అర్థం కాదనేసి. మళ్ళీ తర్వాత వచ్చేది నా చేతికి వచ్చే డబ్బులు తగ్గుతాయి కదా అనే ఆలోచనతో ఇంక ఊరుకున్నాను అనమాట. పక్క బట్టలు సర్జ్ చేస్తాను. ఇంకా పక్కన ఉండే రౌండ్ టేబుల్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా డైనింగ్ టేబుల్ చూసారా పెద్ద అడివి అనమాట. రోజు క్లీన్ చేసినా దాని నిండా పేర్ చేస్తానే ఉంటారు. మళ్ళీ డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. అదే చెత్త ఇల్లది కూడా ఊడ్చుకొచ్చేసాను అనమాట. ఇప్పుడు పిల్లలకి స్నానాలు అవి చేపించాలి. ఇవాళ హోలీ మర్చిపోయింది చూసారా, హోలీ అనమాట. ఇవాళ హోలీ రోజు షూట్ చేశాను ఈ వీడియో. ఇంకా పిల్లలకైతే స్నానాలు చేపించాలి. కొన్ని టీలు టిఫిన్లు అయ్యాక, అది టిఫిన్లు అవ్వలేదు, ఓన్లీ టీలు అయ్యేటప్పటికి అన్ని అంట్లు వచ్చినాయి అనమాట. ఇంకా టిఫిన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎర్ర రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా స్నానానికి వెళ్ళక ముందు ఉప్మా అన్నది చేసేసానండి. ఎందుకంటే ఈ లోపుగా వీళ్ళు ఆకలో అంటా ఉన్నారు. నేను స్నానం చేసి దీపారాజన చేసుకుంటే దాకా కూడా ఆగేటట్లేదు. అందుకని ముందు ఉప్మా చేసి అక్కడ పెట్టేశాను అనుకోండి, తర్వాత సంగతి తర్వాత అనమాట. వాళ్ళు పొట్టుకుంటారో తింటారో తర్వాతది. ఇంకా నేనైతే దీపారాజన ప్రశాంతంగా చేసుకోవచ్చు. టైం అయితే 7 అవ్వలేదండి, తినేస్తా ఉన్నారు. టిఫిన్ చేసే అనేసి. పోనీ తినే వాళ్ళకైనా చెల్లుతుందా? అస్సలు కాదనమాట. టిఫిన్ చేసి ఇలా పెట్టేశాక ఇంచుమించు 9-10 తిన్నారు. అంటే 7 నన్ను కంగారు పెట్టేశారు. టిఫిన్ చేసాయి మేము బేగా తినేస్తామనేసి. టిఫిన్ వాళ్ళు తినేటప్పటికి 10 అయిందనమాట. అలా ఉంటాయి వీళ్ళ పనులు. నాకు ఒక్కోసారి ఎంత కోపం వచ్చేస్తా ఉంటుందో. నేను దీపారాధన చేసుకోవాలనేసి ఒక పక్క కంగారు పడతా ఉన్నాను. అది వదిలేసి టిఫిన్ చేసి ఇచ్చే అనేసి అన్నారు. చేసి పెడితే ఒక్కళ్ళు ముట్టుకోలేదండి. వెనకాల సరే చేస్తానుగా తినండి, చల్లారిపోద్ది అన్నా కూడా ఎవరు పట్టించుకోకుండా చల్లగా అయిపోయి అది పీసుకుపోయే అప్పుడు తిన్నారు. టిఫిన్ ఏంటో అదోలా ఉంది. ఎందుకు ఉండదు? వేడిగా తింటే కమ్మగా ఉంటది. కానీ అంతేగాని అది చేసి పెట్టేసాక చల్లారిపోయి బీసుకుపోయాక అప్పుడు తింటే వేరేలాగా ఉండదు చెప్పండి. అది కూడా నా తప్పే. నిజంగా ఏడిపించి తినేస్తాను. నాకు సమ్మర్ హాలిడేస్ వస్తాయి అంటే భయం వేస్తుంది. మా తేజశ్రీ ఇంటికాడు ఉండి ఇంకెన్ని తిప్పలు పెడతా ఉంటుందో. మొన్నేమో ఐస్ క్రీమ్ వద్దు అంటుంటే ఏం చేసిందంటే పక్కన ఐస్ బండి అబ్బాయి వెళ్తా ఉంటే ఐస్ తీసుకుని ఐస్ తినేసిందంట. డబ్బులు ఇవ్వు పాప అంటేనో డబ్బులు లేవు వెళ్ళిపో అంటుందంట. ఆయనేమో తెలిసిన అతను కాబట్టి సరిపోయింది. అదే తెలియని వాళ్ళైతే చెప్పండి ఎంత చండాలంగా ఉంటుంది. అదేంటి పిల్లలకి ఇలా నేర్పుతున్నారు అనుకుంటారా లేదా? అది తెలిసిన అతను కాబట్టి సరిపోయింది. ఇంకా పైగా అతను ఏమంటున్నారు, ఏమనకండి బుజ్జిని, నేను తెలుసు కదా అందుకే అడుగుంటది, వేరే వాళ్ళ దగ్గర అడగదు కదా అని మళ్ళీ ఆయన వెనకేసుకొస్తా ఉన్నారు. ఈవిడ చేసే అల్లరేమో చేస్తూ ఉంటారు, ఈవిడికి సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. నేను అన్నాను, నేను వచ్చి చెప్తేనే కానీ ఇంకోసారి ఐస్ క్రీమ్ ఇవ్వకు, నువ్వు ఇచ్చేవన్నీ ఇబ్బంది ఏం కాదు, జలుబు చేసేస్తా ఉంది, తన జలుబేమో ఇంట్లో అందరు కంటిస్తా ఉంది అంటే సరేనమ్మా ఈసారి ఇవ్వలే అని చెప్పి వెళ్ళాడనమాట. ఇంకా ఉప్మా కోసం అనేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చిరుకులు అయితే చేసుకుని పెట్టేసుకున్నా. ఇగోండి ఇప్పుడైతే మూకిడి కూడా తీసుకున్నాను. ఇవాళ ఏంటంటే వీడియోని కొత్త పద్ధతిలో తీద్దామనేసి ట్రై చేశాను. ఇది ఎలా ఉంది, నచ్చిందా నచ్చలేదన్నది కామెంట్ చేయండి. ఎందుకంటే నేను తీసే వీడియో బాగుంటుందా బాగోలేదా అన్నది చెప్పేది మీరే అనమాట. మీరు చెప్పేదాన్ని బట్టి నేను వీడియో తీసే విధానం ఉంటుంది. మీరు ఖచ్చితంగా నాకు గైడెన్స్ అయితే చేస్తూ ఉండండి ప్లీజ్. అలాగే నాకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా వరకు థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు చేసే సపోర్ట్ మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ అనమాట ప్రతి ఒక్కరికి. ఇంకా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఆవాలు పొట్టిమినపప్పు జీలకర్ర వేసుకుని చక్కగా వేగాక జీడిపప్పు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని చక్కగా ఒక 5 నిమిషాలు వేగాక 2 రెమ్మల కరివేపాకు అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. అవి వేగే లోపుగా నేనైతే రవ్వ తీసేసుకుంటున్నాను. ఈ రవ్వ వచ్చేటప్పటికి ఎర్ర రవ్వండి. దీన్ని సూజీ రవ్వ అంటారు, ఎర్ర రవ్వ అంటారు, గోధుమ రవ్వ అంటారు. రకరకాలుగా ప్రాంతాలు బట్టి పిలుస్తూ ఉంటారనమాట. ఇది గోధుమ రవ్వ అనమాట. యాక్చువల్గా అయితే దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు కదా. ఇంక ఇప్పుడు ఈ గోధుమ రవ్వ కూడా నాకు ఎంత క్వాంటిటీలో కావాలో కొలిచేసి పక్కన పెట్టేసుకున్నా. ఈ లోపుగా నాకు ఏంటంటే ఈ ఆనియన్స్ కొంచెం కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులో సాల్ట్ అలాగే ఒక
హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. గోధుమ రవ్వ ఉప్మాలో కొద్దిగా గరం మసాలా వేసుకుని ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు అది బాగా వేగాక ఇప్పుడు నేను తీసుకున్న రవ్వని మొత్తం ఈ ఆయిల్లో వేసేసుకున్నా, అంటే పోపులో వేసేసుకుని ఈ రవ్వ తెల్లబడేదాకా చక్క సిమ్లో పెట్టుకుని వేపుకోవాలన్నమాట కలుపుతూ. ఇలా వేపుకుంటే మనకి ఉప్మా అన్నది బాగుంటుంది. అలాగే ఈ రవ్వకి మొత్తం అంతా కూడాను ఈ పోపు ఫ్లేవర్ అన్నది పట్టి తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. నార్మల్గా చేసిన ఉప్మా కంటే ఇలా చేసిన ఉప్మాకి చాలా వేరియేషన్ ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఉప్మా వద్దు బాబోయ్ అన్న వాళ్ళు కూడా అమ్మ ఇంకొకసారి ఉప్మా చేసి పెట్టవా ప్లీజ్ అనేలా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి చక్క సిమ్ములో ఉడికిచ్చేసుకుంటున్నాను అనమాట. ఇగోండి ఉప్మా చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. కొద్దిగా హైలో పెట్టేసి పిల్లలకి స్నానం చేయించేలోపు ఇది కొంచెం అడుగు పట్టింది అనమాట. అయినా ఏం బాధలేదు, చక్కగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే దగ్గర ఉండి చేసుకోండి. నేనేంటంటే పూజకి లేట్ అయిపోతుంది అనేసి కంగారులో చేశాను అనమాట. ఇంకా ఉప్మా అయిపోయింది, స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా పూజ కూడా చేసుకున్నానండి. పూజ కోసం ఇన్ని పరుగులు ఉరుకులు పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? చివరి దాకా చూస్తారంటే ఖచ్చితంగా నచ్చినట్టే. మర్చిపోకుండా లైక్ చేయండి. చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.